బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్లీ ఏదైనా ముఖ్య మౌలిక ఏదైతే ఉన్నాయో మనకు బేస్ జెండా వెళ్ళి ఆ జెండా వెళ్ళి కొన్ని అక్కడి నుంచే మొత్తం ముస్లింలందరూ స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ అయిన చోటనే మీరు ఏం చేస్తున్నారంటే కార్పొరేషన్ తరఫు నుంచి ఏ బేస్ మీద ఏ సెన్సెక్స్ మీద దానికి మనదొక కేక్ బిట్. ఆ కేక్ బిట్ని మీరు ఏం చేస్తున్నారంటే మూడో కోణం చేసేసారు. ఒక పక్కన ఇటు వెళ్ళిపోయింది, ఒక పక్కన అటు వెళ్ళిపోయింది. ఆ వాడికి ఇటు పక్కన ఉండేది శాఖల మీదకి దానికి వెళ్ళిపోయింది. ఇటు పక్కన ఉండేది షాడో ఎవరున్నారో వాళ్ళు ఎవరికైతే చేస్తున్నారో ఆ షాడో గారి మీద వాళ్ళు అది ఎవరు అండి మేము చెప్తున్నాం. కాకపోతే మనం వాళ్ళ నుంచి ఇన్ఛార్జీలు నాయకులు అందరూ వచ్చున్నాం. మాకు న్యాయం చేసేటట్టు మాకు మీరు మెమోరాండం ఏదైనా మనం ఇస్తున్నాం. మీరు కానీ మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే మేము రైట్ అది ఇస్తే దాని ప్రకారం ఇది ఇంగ్లీష్లో ఉంది సార్, ఇది తెలుగులో ఉంది. సో దట్ వాళ్ళ డెసిగ్నేషన్స్ అన్ని రాసి ఉన్నారు సార్. జెండా విధి అనే ప్రాంతం, ఈ ప్రాంతం ముసల్మాన్ల సోదరు గుండెకాయ. ఇటువంటి ప్రాంతానికి నాలుగు మూలల్లాగా విభజించే పరిస్థితి. మర్కజ్ మస్జిద్ అనేది మాది శాఖల వీధిలో కలిపారు, లీలామాల్ థియేటర్ పక్కన పెట్టుండారు. అదేవిధంగా మాది ఏదైతే జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సొందుందో అక్కడి నుంచి తీసుకుపోయి కుక్కల గుంటలో కలుపుండారు. ఇటుపక్క చూస్తే మా హాల్తాలి మసీద్ని తీసుకుపోయి, అటుపక్క షాదీ మంజిల్ని తీసుకుపోయి, అటుపక్క వచ్చేసి షాడో గారి వార్డులో కలుపున్నారు. ఆయన వార్డు మాత్రం మానలే. ఎవరైతే ఈ షాడో కోసం చేస్తున్నారో మేయర్ కావాలని ఆయన మాత్రం అంది మారలే. మమ్మల్ని మాత్రం పొడి చేస్తున్నారు. ముసల్మాన్ల మీద ఎందుకు ఇంత కక్ష? ఈరోజు మేము అందరం కలిసి 43వ వార్డు నుంచి ఇక్కడ అందరూ కలిసి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అడిగితే ఏ సెన్సెస్ ప్రకారంగా చేశారయ్యా అంటే 2011 అంట. 2011లో చేశారంట. ఆ సెన్సెస్ ప్రకారం ఎందుకు చేయాలి? 2026 సెన్సెక్స్ నడుస్తుంది కదా, దాని ప్రకారంగా చేయండి. 2011కి 2026 సెన్సెస్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏంది సార్? సెన్సెక్స్ అప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారో అప్పుడు బిట్ 1 ఎట్టుండింది, బిట్ 2 ఎట్టుండింది. చిల్డ్రన్స్ పార్కు అటుపక్క ఫేస్ 1 కాలేదు, ఇటుపక్క జెండా వీధిది ఫేస్ 1 కాలేదు, మన్మసూది నగర్ క్రియేట్ అవ్వలేదు. మన వార్డులో 43లో ఇండిపెండెంట్ హౌస్లు 3 ఫ్లోర్లు కట్టుకొని ఉండవు. దానిది కూడా మీరు సెన్సెస్ చూసుకోలేదు. అసలు ఎట్టా చేశారు ఇది బైఫ్రికేషను? ఏ విధంగా చేశారు అంటే ఈ ముసల్మాన్లకి వెన్నుపోటు పుడవడానికే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉండేది. ఒక్క షాడో కోసం మొత్తం అన్నీ బర్బాద్ చేస్తారా? 43 పాత వార్డు ఎత్తుకుంటే 42, 43, 52, 54, అదేవిధంగా 48, 41. కొత్తది ఎత్తుకుంటే 58, 59, 30. అసలు నేను అడదలుచుకుంటున్నా ఇవన్నీ ఎవరి కోసం? ముసల్మాన్లకి దెబ్బతీయాలనే? ముసల్మాన్ల ఓట్లు చీల్చేసి మాకు ఇబ్బంది పెట్టాలనే? ఏ ప్రకారంగా ఇది చేస్తున్నారు? ఇది కరెక్టా? మీరే అడగండి. ఈరోజు మమ్మల్ని వెన్నుపోటు పురిచే ప్రోగ్రాంలో కార్యక్రమాల్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మంత్రి గారు? ఎవరి కోసం చేస్తున్నారు అయితే మనకైతే అర్థం కావట్లే.